నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీని సినీ హబ్గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. విశాఖపట్నంలోని ప్రసిద్ధ గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన కొరియన్ కనకరాజు సినిమా విజయోత్సవ సభ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే నేను ఈరోజు మంత్రిని అయ్యానని, వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన నాయకత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పనిచేయటం గర్వకారణంగా ఉందన్నారు. గతం కంటే చాలా విభిన్నంగా అత్యంత పరిపక్వతతో కూడిన నటనను వరుణ్ తేజ్ ఈ చిత్రంలో కనబరిచారన్నారు. ఒకవైపు పూర్తి వినోదాత్మకమైన పాత్ర, మరోవైపు పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్ర. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని సెల్యులాయిడ్పై అద్భుతంగా పండించారన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రెండు విభిన్న షేడ్స్ ఉన్న హోలిస్టిక్ క్యారెక్టర్ను చాలా అవలీలగా చేసి మెప్పించారని కొనియాడారు. కమెడియన్ సత్య తన మార్కు కామెడీతో థియేటర్లలో ఈలలు వేయించారని, ఈ చిత్రంతో ఆయనకు మరిన్ని గొప్ప అవకాశాలు వస్తాయని ఆకాంక్షించారు. వరుణ్, సత్య, రితికల కాంబినేషన్ ప్రేక్షకులను స్క్రీన్కు కట్టిపడేసిందన్నారు. నిత్యం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతోటి ఒత్తిళ్లో ఉండే తాము ఈ వినోదాత్మక చిత్రాన్ని చూసి ఎంతో ఆస్వాదించామని తెలిపారు. కందుల దుర్గేష్ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. సో ఎప్పుడు సినిమా కోసం, సినిమా వాళ్ళకై ముందుండేటువంటి మా కందుల దుర్గేష్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ సార్. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంత్రిగా మీ ముందు నిలబడడం అనేది నాకు గర్వకారణం అనేటువంటి మాటను ముందుగా తెలియజేస్తూ, ఒక వినోదాత్మకమైనటువంటి చిత్రాన్ని ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి, మంచి నటనతోటి అద్భుతంగా రూపొందినటువంటి ఒక సినిమాని అఖండ విజయం సాధించి పెట్టినటువంటి 50 మంది మెగా అభిమానులకు, సినిమా అభిమానులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. కొరియన్ కనకరాజు సినిమా నేను ప్రత్యక్షంగా చూశాను. నిన్న నాగబాబు గారు మీరు రేపు వైజాగ్ రావాల్సి ఉంటుందని చెప్పినప్పుడు నిన్ననే ఈ సినిమాని ప్రత్యేకంగా చూశాను. నిజానికి వరుణ్ తేజ్ గారిలో ఉన్నటువంటి నిజమైన నటుడు అంటే, ఇంతకుముందు సినిమాలు కూడా ఒకటి రెండు నేను చూశాను, కానీ డిఫరెంట్ జోనర్స్లో చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ పాత్రకి సంబంధించినంత వరకు మాత్రమే ఆయన అద్భుతంగా పోషించడం మనం చూసాం. ఈ సినిమాలో చూస్తే ఒక పక్కన వినోదం, మరో పక్కన గ్యాంగ్స్టర్ రోల్, రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అత్యద్భుతంగా సెల్యులాయిడ్ మీద చూపించగలిగినటువంటి ఘనత, ఆ అభిరుచి, పరిణితి ఇవాళ వరుణ్ తేజ్ గారిలో మనం చూడగలుగుతున్నాం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. ప్రజాదరణ కూడా పొందినటువంటి ఒక మంచి సినిమాగా ఇది నిలబడింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఆనందంగా ఫీల్ అయ్యాం. 2 గంటల 45 నిమిషాలు ఈ సినిమా నిడివి. ఈ 2 గంటల 45 నిమిషాల నిడివి కూడా సినిమా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తీసినందుకు దర్శక నిర్మాతలకి, కురు మొత్తానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, వరుణ్ తేజ్ గారి కెరీర్లో ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది. సరే, ఇందాక నేను చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ముందుకు వెళుతున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అవసరమైనటువంటి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్వయానా కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెడతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ, నిర్మాతల్ని, వారిని కూడా కోరేది ఒకటే, షూటింగ్లు ఇక్కడ బాగానే చేస్తున్నారు, కానీ మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో మీరు నిర్మించడం లేదు. మీకు అవకాశాలు ఇస్తాం, మీరు రండి, మీరు పెట్టుబడి పెడతామంటే అవసరమైన మేరకు మీకు ల్యాండ్ పాలసీలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మనకు మౌలిక సదుపాయాలు కావాలి. అందులో అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.